ఈ సమయంలో ఒక ప్రశ్న అడగాలనుకున్నాను మిమ్మల్ని. అయిందంటే, దేవుడు మన ప్రార్థనను, మన మొరను వింటాడా? లేకపోతే ఎలా వింటాడు మీకు తెలుసా? నిజంగా దేవుడు మన ప్రార్థన వింటాడు, అది వాస్తవమే. కానీ ఎలా వింటాడో మీకు తెలుసా? అసలు మీకు తెలుసా ఆయన ప్రార్థన వింటాడని? నిజంగా నా జీవితంలో చూసినట్లయితే చాలా అనుభవాలు. ప్రతిరోజు నేను కొంచెం చెప్పొచ్చేదంటే, దేవుడు నిజంగా నా ప్రార్థన విన్నాడు, ఆ జవాబు కూడా ఇచ్చాడు. మళ్ళీ దాని యొక్క దీవెనల ఆశీర్వాదం నేను పొందుకుంటున్నాను. సో మన జీవితంలో చూసినట్లయితే నిజంగా మన ప్రార్థన దేవుడు వింటున్నాడా? మీ ప్రార్థన దేవుడు వింటున్నాడు. మీ మొరను, మీ ఏడుపును, మీ బాధను, దుఃఖము, అనారోగ్య విషయాలన్నీ కూడా దేవుడు విని స్వస్థపరుస్తున్నాడా? మన పరిశుద్ధంలో చూసినట్లయితే, పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే కీర్తనలు 116 ఉంది ఏంటంటే, బికాస్ హీ టర్న్డ్ హిస్ హియర్ టు మీ ఐ విల్ కాల్ ఆన్ హిమ్ యాజ్ లాంగ్ యాజ్ ఐ లీవ్ అంటాడు కీర్తనదారుడు. నిజంగా ఆ దేవుడు నా ప్రార్థనకు వింటున్నాడు కాబట్టే నేను ఈ లోకంలో బతికినంత కాలం నేను దేవుని మొర పెడతా అంటున్నాడు. సో మనం చెప్పగలమా, నా ప్రార్థన దేవుడు వింటున్నాడు కాబట్టి నేను చిరకాలము ఈ లోకం ఉన్నంత వరకు దేవునికి మొర పెడతాను? ఈ సమయంలో నేను చెప్పగలను ఏంటంటే, నేను ఎవరికి మొర పెట్టాను కానీ నా సమస్య ఏదైనా కానీ నేను దేవునికి మొర పెడతాను. నా ఒక వివాహపు విషయంలో, నాకు ప్రమాదం అయినప్పుడు కానీ, నా అనారోగ్యం విషయంలో కానీ, సో ఇవన్నీ విషయాల్లో కూడా నేను దేవునికి మొర పెడతాను. సో నా 2006లో నేను ఒక బిల్డింగ్ నుంచి కింద పడినాను. 11 ఫీట్లు. నా వెన్నెముకకు గాయపడింది. థెరసిక్ 9.5లో బోన్ బెండ్ అయి ఉంది. డాక్టర్ దగ్గర వెళ్తే, నీకు ఇంకో దేవుని కృప ద్వారా బతికినావు, ఇంకోసారి కింద పడితే మాత్రం నీ వివాహ జీవితము మర్చిపోవాలి. నేను దేవుని మొర పెట్టాను, విన్నాడు, దీవించినాడు, ఆశీర్వదించినాడు. చాలాసార్లు కింద పడినా నాకేమీ కాలేదు. నాకు వివాహం జరిగింది, నాకు 3 పిల్లలను కూడా, సంతానం కూడా దేవుడు నాకు అనుగ్రహించాడు. సో ప్రియమైన దేవుని సంగమా, అట్లా ఎన్నో ఇన్సిడెంట్స్ ఉన్నాయి. సో మీ లైఫ్లో కూడా ఎన్నో ఇన్సిడెంట్స్ లేకపోతే ఈ రోజు నుంచి స్టార్ట్ చేయండి. దేవునికి మొర పెట్టండి. ఏ మనిషి వైపు చూడకండి, దేవుని వైపు చూడండి. పరిశుద్ధ గ్రంథంలో చాలా మంది కూడా దేవునికి మొర పెట్టారు. ఎగ్జాంపుల్స్ ఇస్తాను. రేచల్ తన పిల్లల కోసం ప్రార్థించినప్పుడు దేవుడు ప్రార్థన విన్నాడు. ఆదికాండము 30:17-22 సో Rachel prayed for her child, God heard and blessed her with Joseph, and he turned into blessing. What a wonderful gift. And I just wanted to say another word for, God will hear us is, the Greek word translated here is akav. మళ్ళీ నేను ఇంకొక గ్రీక్ పదం చెప్పాలనుకున్నాను. వినడానికి గ్రీక్లో ఏముందంటే అఖావ్. ఆ అఖావ్ మీనింగ్ ఏంటంటే, means to pay attention and to respond on the basis of having heard. అంటే దేవుడు మన ప్రార్థన జస్ట్ వినలేదు, మంచి కాన్సన్ట్రేషన్తో అన్ని పనులు మానుకొని మన ప్రార్థన వింటాడు. సో ఆయన ప్రార్థన హృదయపూర్వంగా వినే దేవుడు, మన మొరను వినే దేవుడు కాబట్టి హీ పేస్ అటెన్షన్. సో మన దేవుడు పూర్ణ మనసు, హృదయంతో, ఆత్మతో మన మొర విని మన కావాల్సిన అన్ని ఆయన మనకు అనుగ్రహించి దీవించడానికే ఆయన పరలోకంలో రెడీగా ఉన్నాడు. సో నువ్వు ఈరోజు దేవుని మొర పెట్టడానికి రెడీగా ఉన్నావా? దేవుని స్వరమును వినడానికి రెడీగా ఉన్నావా? సో ఆయన ఎందుకంటే ఆయన పూర్ణ మనసు, హృదయంతో నీ ప్రార్థన వింటాడు, నీ మొర వింటాడు. He echoes your prayer. He listens. He pays attention. ఏ మనుషులైనా మన మొర వినడానికి రెడీగా ఉంటారా? బ్రదర్, నేను కొంచెం నా బాధ చెప్తా అంటే, రండి ఓకే ఫైన్ అని అన్ని పనులు మానుకొని రెడీగా ఉంటారా? ఉండరండి. బట్ గాడ్ ఈజ్ రెడీ. సో టర్న్ టు గాడ్, లుక్ టు గాడ్, క్రై టు గాడ్. దేవుని వైపు తిరిగి చూడండి, దేవుని వైపు చూడండి, దేవునికి మొర పెట్టండి. దేవుడు అద్భుత కార్యాలు చేస్తాడు. దేవుడు ఈరోజు మిమ్మల్ని, మీ పనులను, మీ ప్రయాణాలను, చదువులను దేవుడు దీవించి ఆశించుగాక. జీసస్ బ్లెస్ యు.